ప్రతిష్టాత్మకమైన 64వ ఫిలింఫేర్ పురస్కారాల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ మెరిశారు. నాన్నకు ప్రేమతో సినిమాలో నటనకి గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా బ్లాక్ లేడీని అందుకోగా, బన్నీ క్రిటిక్స్ జ్యూరీ విభాగంలో సరైనడుకు గాను ఉత్తమ నటుడిగా నిలిచారు. ఇద్దరు యువ అగ్ర కథానాయకులు వేదికనెక్కి బ్లాక్ లేడీని అందుకోవడంతో శనివారం రాత్రి హైదరాబాద్లోని హెచ్ఏసీసీలో జరిగిన ఫిలింఫేర్ పురస్కార వేడుకలో సందడి కనిపించింది. ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు. అందుకే విజయాలతో పాటు పురస్కారాలు కూడా లభిస్తున్నాయి. ఇప్పటికే మా అవార్డ్స్ తో పాటు సైమాలను ఉత్తమ నటుడిగా పురస్కారం చేజిక్కించుకున్న ఆయన తాజాగా ఫిలింఫేర్ ని కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్టీఆర్ కి ఇది రెండవ ఫిలింఫేర్ పురస్కారం కావడం విశేషం. 2007లో యమదొంగ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో బ్లాక్ లేడీని అందుకున్నారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ను ఈ అవార్డు వరించింది. ఎన్టీఆర్ లాగే వరుసగా విజయాలు సొంతం చేసుకుంటున్న మరో యువ కథానాయకుడు అల్లు అర్జున్ కూడా ఈసారి ఉత్తమ నటుడిగా బ్లాక్ లేడీని అందుకున్నాడు. ఉత్తమ నటిగా ఆలో నటనకి గాను సమంతకి పురస్కారం దక్కింది. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా పెళ్లి చూపుల ఫేమ్ రీతూ వర్మ ఎంపికైంది. తమిళం, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు పొందిన కథానాయకుడు కార్తీ, ఎన్టీఆర్, సమంతలకి ఫిలింఫేర్ పురస్కారాన్ని అందజేశాడు. అల్లు అర్జున్ కి వెంకటేష్ బ్లాక్ లేడీని అందించాడు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా సత్తా చాటుతూ మొత్తం 3 పురస్కారాల్ని సొంతం చేసుకుంది. పెళ్లి చూపులు, ఊపిరి, జనతా గ్యారేజ్ చిత్రాలు 2 చొప్పున పురస్కారాలు సొంతం చేసుకున్నాయి. ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మలకి లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.